అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపత్రి సరికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న అనంత విశ్వానికి, విశ్వంలో ఉన్న సమస్త కాంతికి, కాంతి మాస్టర్స్కి, పంచభూతాలకి, భూమాతకి, సమస్త మోగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి ఈరోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి లక్ష్మీ మేడం వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ మేడం. నా వాయిస్ ఓకేనా మేడం? ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. కాదు మేడం, ఫోనుకు దూరంగా ఉంటున్నాను నేను. దూరంగా అంటే ఫ్యాన్ కింద చూడు, ఫ్యాన్ సౌండ్ వస్తుందని ఫోన్ ఇక్కడ పెట్టాను. చాలా వేడుంది మేడం, ఫోన్ కింద ఉంటున్నాను. ఒకవేళ పిలిస్తే 2 టైమ్స్ పిలవండి, నేను వస్తాను. కొంచెం అక్కడ వినపడుతుంది. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్తా మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వన్నెస్ వెజిటేరియనిజం క్రియేటర్ ద యంగ్ లేడీ గురు స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, వింటున్న వారికి అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం చదువుకునే బుక్ క్రైస్తవము అండ్ జన్. ఇందులో భాగంగా దీన్న మీరు నాగరికత అనేది ఓషో మాస్టర్ గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. మిత్రులారా, ఆశ్రమానికి విచ్చేసిన క్రైస్తవ సన్యాసులు మానవాళికి, నాగరికతకు, సంస్కృతికి ఏ మతం ఏం చేసింది అనే దానిపై వారి అభిప్రాయాలను నాకు పంపించారు. అయితే క్రైస్తవ మతంతో పాటు అన్ని మతాలు మానవాళిని హాని చేశాయే తప్ప వేరే ఏది చేయలేదని నిరూపించేందుకు నేను వాటిపై అంశాల వారీగా చర్చించాల్సి ఉంది. ముందుగా నేను మొదటి నుంచి ప్రారంభించాలనుకుంటున్నా. ఎందుకంటే అణుకువ మౌలిక ధర్మం అని, అది లేకపోవడమే అసలైన పాపమని క్రైస్తవ మతం నమ్ముతుంది. ప్రతి చర్చిలోనూ దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడని, అన్నిటినీ సృష్టించిన ఆ దేవుడు చివరగా ఆదాం అవ్వలను సృష్టించాడని చెప్పడం మీరు వినే ఉంటారు. కానీ అది అబద్ధం. దేవుడు చివరగా ఆదాం లిలిత్లను సృష్టించాడు, కానీ ఈ విషయం ప్రజలకు చెప్పలేదు. అందుకే వేరే కారణాలున్నాయి. దేవుడు ఆదాం లిలిత్లను అదే బురద నుంచి సృష్టించాడు. అది కేవలం కల్పితం, కానీ ఇందులో చాలా చక్కని అర్థం ఉంది. దేవుడు ఎంత మూర్ఖుడో ఇది చాలా స్పష్టంగా నిరూపిస్తుంది. ఆదాం లిలిత్లను సృష్టించిన దేవుడు ఇద్దరు పడుకునేందుకు సరిపడా మంచాన్ని సృష్టించకుండా, పురుషాహంకార భావనతో ఆదాం ఒక్కడే పడుకునేందుకు సరిపడా మంచాన్ని మాత్రమే సృష్టించాడు. ఆదాం ఒక్కడే పడుకునేందుకు సరిపడే మంచాన్ని మాత్రమే సృష్టించాడు. ఆడది మగాడితో సమానం కాలేదు కాబట్టి లిలిత్ నేలపై పడుకోవాల్సిందే. అంటే ఆది నుంచే క్రైస్తవ మతం సమానత్వానికి పూర్తిగా వ్యతిరేకమని అది స్పష్టం చేస్తూనే ఉంది. ఆ దేవుడే సమానత్వానికి పూర్తిగా వ్యతిరేకి. అందుకే సామ్యవాదానికి, అరాజకత్వానికి క్రైస్తవ మతం పూర్తిగా వ్యతిరేకం. అరాచకత్వానికి నేను కూడా ఆ దేవుడు పరమ మూర్ఖుడని అంటాను. ఎందుకంటే ఒక జంటను సృష్టించినప్పుడు వారిద్దరు పడుకునేందుకు సరిపోయే మంచాన్ని సృష్టించాలి కదా. తొలి రాత్రి నుంచే ప్రారంభమైన ఘర్షణ నేటికి కొనసాగుతూనే ఉంది. మరునాడు ఆదాం దేవుడితో, నాతో సమానమని వాదించే ఈమెను భరించలేకపోతున్నాను అన్నాడే కానీ మా ఇద్దరికి సరిపోయే ఆ మంచాన్ని ఎందుకు ఇవ్వలేదు అని అడగలేదు. ఆ దేవుడు కూడా నీకు సరిపోయే మంచాన్ని నేను ఇస్తాలే అనకుండా సొంత కూతురైన లిలిత్ ను చంపి తాను పరమ మూర్ఖుడని, పురుషాంకార పరుడని నిరూపించుకున్నాడు. అందుకే ఒక పక్క తాను
లిలిత్ కు అన్యాయం చేస్తున్నప్పటికీ ఆదాంకి అనుకూలంగా వ్యవహరించాడు. ఆ అన్యాయం ఎంతవరకు వెళ్ళిందంటే సమానత్వాన్ని అడిగిన కారణంగా సొంత కూతురని కూడా చూడకుండా లిలిత్ ని చంపేసేదాకా వెళ్ళింది. అంటే ఇది కేవలం లిలిత్ ను చంపడమే కాదు, సమానత్వ భావనను కూడా చంపినట్లు. నా వరకైతే సమాన అవకాశాన్ని అడగడం అనేది మౌలిక ధర్మ సూత్రం. మనుషులందరూ సమానమే కదా, అదే వారి ప్రత్యేకత. ఆ అసమానత నుంచి మనుషులందరూ ఎదిగేందుకు వారికి సమాన అవకాశాలు అవసరమని నేను అంటాను. కానీ మతం మానవాళికి చాలా గొప్ప సేవ చేసిందని ఈ క్రైస్తవ సన్యాసులు అంటారు. ఒక క్రైస్తవులు మాత్రమే కాదు, ఇతర మతాలన్నీ కూడా దాన్నే అనుసరిస్తున్నాయి. స్త్రీకి ఆత్మ ఉందని చైనా, థాయిలాండ్ దేశాలు నమ్మవు. అందుకే చైనాలో భర్త భార్యను చంపిన అది నేరం కాదు. వాటి దృష్టిలో ఆత్మ ఉన్నదాన్ని చంపితేనే హత్య నేరం అవుతుంది. కానీ ఒక వస్తువు లాంటి దాన్ని నాశనం చేయడం నేరం కాదు. ఇంట్లో ఉండే కుర్చీలా స్త్రీ అక్కడ ఒక వస్తువు లాంటిది మాత్రమే. అందుకే మీ భార్యను మీరు చంపినా అక్కడ అది నేరం కాదు. ఎందుకంటే భార్య భర్త సొంత వస్తువు. వేల సంవత్సరాలుగా ఇది అక్కడ కొనసాగుతుంది. యుగ యుగాలుగా క్రైస్తవ మతం మంత్రగత్తె విచ్ అనే నేపం మోపి అనేక లక్షల మంది స్త్రీలను చంపుతూనే ఉంది, సజీవ దహనం చేస్తూనే ఉంది. వాస్తవానికి విచ్ అంటే తెలివైన స్త్రీ అనే అర్థం. కానీ క్రైస్తవ మతం ఆ పదానికి పిచాచితో లైంగిక సంబంధం అనే అర్థాన్ని అంటగట్టి దాని అసలైన అందమైన అర్థాన్ని చాలా అసహ్యంగా మార్చేసింది. ఎందుకంటే తెలివైన స్త్రీ అనే అర్థాన్ని క్రైస్తవులు ఏమాత్రం భరించలేరు. ఒక పదానికి ఉన్న అసలైన అర్థాన్ని ఏమాత్రం భరించలేని క్రైస్తవులు నిజంగా తెలివైన స్త్రీలను భరించగలరా? అసంభవం. అదే నిజమైతే పోపులు, బిషప్పులు, కార్డినళ్ళు, మతాచార్యులు ఏమైపోవాలి? ఒక్క పురుషుడు మాత్రమే తెలివైన వాడుగా ఉండాలి. పురుషుని కన్నా తెలివైన స్త్రీలు ఎవరూ ఉండకూడదు. అలా చెయ్యాలంటే అలాంటి వారిపై ఏదో ఒక సాకుతో బలమైన నేపం మోపాలి అనేదే క్రైస్తవుల సిద్ధాంతం. కానీ అనాదిగా స్త్రీలకు తెలివితేటలు వారసత్వంగా సంక్రమించాయి. మంత్రగత్తె విచ్ నేపం మోపి ఇంతవరకు చంపబడ్డ స్త్రీలందరూ ఖచ్చితంగా పురుషుల కన్నా తెలివైన వారే. ఎవరైనా సరే మా పక్కింటి ఆవిడ మంత్రగత్తె అని అనుమానంగా ఉంది అని ప్రత్యేక న్యాయస్థానానికి అజ్ఞాతంగా కూడా సమాచారం ఇవ్వగల సౌకర్యాన్ని పోప్ సృష్టించాడు. అది చాలు పిచాచితో తనకు లైంగిక సంబంధం ఉందని ఆమె ఒప్పుకునేదాకా ఆమెకు తిండి పెట్టకుండా, కనీసం తాగేందుకు నీళ్లైనా ఇవ్వకుండా ఆమెను రోజు కొడుతూ బూతులు తిడుతూ చిత్రహింసలు పెట్టడానికి. సహజంగానే మీరు ఆ చిత్రహింసలు భరించలేరు. ఏదో ఒక రోజు మీ నడ్డి విరిగే సమయం వస్తుంది. చచ్చేదాకా ఆ చిత్రహింసలు తప్పవు. కాబట్టి వారి కోరిక మేరకు పిశాచితో లైంగిక సంబంధం ఉందని ఒప్పుకోవడమే నయం అనిపిస్తుంది. పిశాచితో లైంగిక సంబంధం ఉందని మీరు ఒక్కసారి ఒప్పుకోగానే సంక్షిప్త విచారణ చాలా వేగంగా మొదలవుతుంది. న్యాయస్థానంలో అందరి ముందు ఆమె నేరాన్ని అంగీకరించడం, బహిరంగ ప్రదేశంలో అందరూ చూస్తుండగా ఆమెను సజీవ దహనం చేయాలని వెంటనే న్యాయమూర్తి తీర్పు చెప్పడం చకచకా సాగిపోతాయి. తెలివైన ఆడది అనే భావననే పురుషుడు అంగీకరించలేకపోయాడు. ఆ భావన మూలాలు దేవుడి దాకా వెళ్ళాయి. అందుకే దేవుడు లిలిత్ ని చంపేశాడు. ఈసారి దేవుడు మళ్ళీ అదే బురద నుంచి కాకుండా ఆదాంకు స్పృహ లేకుండా చేసి అతని పక్కటెంక నుంచి అవ్వను సృష్టించి సమానత్వ భావన మళ్ళీ తలెత్తకుండా చేశాడు. ఈ సృష్టిలో జరిగిన తొలి శస్త్రచికిత్స అదే. ఇప్పుడు ఆమె ఆదాం ఎముకలోకి భాగం మాత్రమే కాబట్టి ఎలాంటి సమాన హక్కును ఆమె కోరలేక అతనికి లొంగిపోయి అతను చెప్పినట్లు వింటూ అతనికి సేవలు చేస్తూ అతన్ని పూజించాల్సి వచ్చింది. ఆదాం అవ్వలను దేవుడు సృష్టించాడని ప్రతి చర్చ చెబుతూనే ఉంటుంది. అలా వారి వారి పవిత్ర గ్రంథాలలో ఉన్న దాన్ని చెప్పకుండా మరొకటి చెప్తున్నారు. సృష్టి ప్రారంభంలో ముందుగా దేవుడు ఆదాం అవ్వలను సృష్టించాడనే అబద్ధాన్ని వారు శతాబ్దాల తరబడి పదే పదే చెప్పడం వల్ల కనీసం అదైనా నిజమైంది. ఈ మొత్తం ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఆదాం పక్కటెముక నుంచి కొంత భాగాన్ని తీసుకోకుండా ఒక స్త్రీని సృష్టించలేకపోవడం అనేది చాలా వింతగానే అనిపిస్తుంది. కానీ స్త్రీ కేవలం ఎముకలతో కూడుకున్న శరీరం మాత్రమే అని, ఆమె ఎప్పుడు పురుషుని తర్వాతే లెక్కలోకి వస్తుందని, అందువల్ల ఆమె ఎప్పుడు పురుషునికి బానిసగా ఉండాల్సిందే అనేది దేవుడు అలా చేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. అదే భావన అన్ని మతాలలోనూ రకరకాలుగా కనిపిస్తుంది. ఒక స్త్రీగా ఈ జన్మలో ఆమె స్వర్గానికి పోలేదు. ముందుగా ఈ జన్మలో ఆమె చాలా నీతిగా ఉంటూ
చాలా పవిత్రమైన అంకిత భావంతో పురుషునికి ఒక బానిసలా సేవ చేస్తే ఆ పుణ్యానికి వచ్చే జన్మలో ఆమెకు పురుషునిగా జన్మించే అవకాశం దక్కవచ్చు. అంటే బానిసల అణుకవతో ఉండటమే పుణ్యం అన్నమాట. భర్త హత్యలు, మానభంగాలు వంటి అన్ని రకాల నేరాలు చేసే తాగుబోతు అయినప్పటికీ భార్య అతనిని తన దైవంగా అంగీకరించాల్సిందే. దీన్ని మీరు నాగరికత అనేది? క్రైస్తవ మతమే నాగరికతను సృష్టించిందని ఒక క్రైస్తవ సన్యాసి అన్నాడు. కానీ అతని వాదన అర్ధరహితం. ఎందుకంటే క్రైస్తవ మతం ప్రకారం చూసిన దేవుడి ప్రపంచాన్ని 6000 సంవత్సరాల క్రితం సృష్టించినట్లు లెక్క. కానీ భారతదేశంలో జరిగిన తవ్వకాలలో బొంబాయి నగరం లాంటి హరప్పా, మొహంజోదారో మహానగరాలు బయటపడ్డాయి. ఆ తవ్వకాలకు బాధ్యత వహించిన మార్షల్ అనే క్రైస్తవ శాస్త్రవేత్త ఆ మహానగరాలు 7000 సంవత్సరాల లోపు అని మనం చెప్పలేమని అనిపిస్తుంది. కానీ ఒక క్రైస్తవునిగా అవి 6000 సంవత్సరాల లోపునని నేను చెప్పినప్పటికీ ఒక శాస్త్రవేత్తగా అవి 7000 సంవత్సరాల నాటివని చెప్పగలను అన్నాడు. ఈనాటి న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాలలో ఉన్నట్లు సువిశాలమైన రహదారులు, కాలిబాటలు ఉన్న హరప్పా, మొహంజోదారో మహానగరాలు ఆ రోజుల్లో మోటార్ వాహనాల వినియోగంలో ఉన్నాయని నిరూపిస్తుండగా స్నానాల గదులు, మరుగుదొడ్లు, జత చేయబడ్డ పడక గదులున్న పెద్ద పెద్ద భవంతులు, చక్కని నీటి వసతులతో కూడిన ఇళ్లు, ఈత కొలనులతో అలరారి ప్రస్తుతం శిథిలావస్థలో బయటపడ్డ ఆ మహానగరాలు 7000 సంవత్సరాల నాటి చక్కటి నాగరికతకు సాక్ష్యంగా నిలుస్తుండగా కేవలం 6000 సంవత్సరాల నాటి క్రైస్తవ మతం ఈ ప్రపంచానికి నాగరికత అందించిందని మీరు ఎలా అనగలరు? లెక్కకు అవి 7000 సంవత్సరాల నాటివని చెప్తున్నాం, కానీ అవి అంతకన్నా పురాతనమైనవి కావచ్చు. ఎందుకంటే 90,000 సంవత్సరాల నాటి హిందూ పవిత్ర గ్రంథం ఋగ్వేదంలో వాటి ప్రస్తావన ఎక్కడ కనిపించదు. బహుశా అవి అంతకన్నా పురాతనమైనవే కావచ్చు. ఆర్యులు భారతదేశానికి రాక మునిపే అవి సహజంగానో లేక మానవ ఘాతకాలకో నాశనమయ్యి ఉంటాయి. ఎందుకంటే ఒక్క హిందూ దేవాలయం గాని హిందూ దేవుళ్ళైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలలో కనీసం ఒక్కటైనా కానీ ఆ తవ్వకాలలో బయటపడలేదు. కానీ ఒకే ఒక దిగంబర జైన విగ్రహం మాత్రం బయటపడింది. అది మహావీరునిదో లేక 23వ జైన తీర్థంకరులలో ఎవరూ చెప్పలేదు. కానీ ఆర్యులు భారతదేశానికి రాకమునిపే అభివృద్ధి చెందిన నాగరికత ఉందనడానికి, హిందూ మతం కన్నా జైన మతం అతి పురాతనమైనదని చెప్పడానికి ఆ విగ్రహం సాక్ష్యంగా నిలుస్తుంది. మీరు నమ్మలేరు, కానీ హరప్పా, మొహంజోదారో నగరాలు కాలగర్భంలో 7 సార్లు ఘోర విధ్వంసాలకు గురయ్యాయి. ఇప్పుడు వాటి చరిత్ర గురించి కేవలం అంచనాలు వేసుకుని జరుగుతుంది. ఆ తవ్వకాలకు బాధ్యత వహించిన మార్షల్ ఇంకా పెద్ద నగరాలు బయటపడవచ్చు అనే నమ్మకంతో హరప్పా, మొహంజోదారో నగరాల అవతల తవ్వకాలు జరిపించగా అగ్ని పర్వత విస్ఫోటనం వల్ల వచ్చిన దట్టమైన లావా పొర కింద హరప్పా, మొహంజోదారో నగరాల్లో ఉన్నటువంటి సౌకర్యాలతో కూడిన మరొక మహానగరం బయటపడింది. అలా తవ్వగా 7 పొరలు బయటపడ్డాయి. అంటే ఘోర విధ్వంసాలకు గురైన హరప్పా, మొహంజోదారో నగరాలు 1000 సంవత్సరాల కాలగర్భంలో 7 సార్లు పునర్నిర్మించబడి చివరికి నాశనమయ్యారనిపిస్తుంది. అణ్వాయుధాలే ఆ విధ్వంసానికి కారణమని ఒక అంచనా. ఎందుకంటే ఆ నగరాలు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడి ఉన్నాయి. అంతేగాని సహజంగా అవి నాశనం కాలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రకృతి అన్నిసార్లు అంత కఠినంగా విధ్వంసానికి ఒడిగట్టదు. మానవ ఘాతకానికే అలా జరిగి ఉంటుంది. హరప్పా, మొహంజోదారో నగరాలు పరస్పరం చేసుకుని యుద్ధాలలో చనిపోగా మిగిలిన వారు నాశనమైన నగరంపై అదే వసతులతో కూడిన మరొక కొత్త నగరాన్ని తిరిగి నిర్మించేవారు. కాబట్టి దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి ముందే హరప్పా, మొహంజోదారో నగరాలను సృష్టించబడ్డాయా అనే ప్రశ్నకు క్రైస్తవుల దగ్గర ఇంతవరకు సమాధానం లేదు. దేవుడి ప్రపంచాన్ని కేవలం 6000 సంవత్సరాల క్రితమే సృష్టించాడు. కానీ ఋగ్వేదం 90,000 సంవత్సరాల క్రితం రచించబడింది. అది వాస్తవమని కూడా రుజువైంది. ఎందుకంటే కొన్ని నక్షత్ర కూటముల గురించి ఋగ్వేదంలో చాలా స్పష్టంగా వివరించబడింది. అవి ఇంతవరకు మళ్ళీ రాలేదు. ఈనాటి శాస్త్రజ్ఞులు, ఖగోళ నిపుణుల అంచనాల ప్రకారం అవి 90,000 సంవత్సరాల క్రితం వాటి అని తేలింది.
అంటే ఋగ్వేదాన్ని రాసిన వారు ఖచ్చితంగా వాటిని చూసే ఉంటారు. ఏదో ఊహించి రాస్తే అంత స్పష్టమైన వివరాలు ఇవ్వలేరు. ఋగ్వేద ప్రాచీనత్వానికి శాస్త్రీయ నిదర్శనం ఇదే. బహుశా భవిష్యత్తులో ఆ నక్షత్ర కూటమి మళ్ళీ రావచ్చేమో. కానీ క్రైస్తవుల కళ్ళు చాలా గుడ్డివి. వారి పవిత్ర గ్రంథాల కారణంగా వారి ఈ అస్తిత్వంలోకి తమ దృష్టిని సారించలేరు. వాస్తవాన్ని తెలుసుకోనియకుండా ఆ పవిత్ర గ్రంథాలు వారిని అడ్డుకుంటాయి. కానీ తామే ఈ ప్రపంచానికి సంస్కృతిని అందించామని ఆ క్రైస్తవ సన్యాసులు నాకు లేఖ రాశారు. ఋగ్వేదం రచించబడిన కాలంలో మీరు మీ దేవుడు ఎక్కడున్నారు? హరప్ప, మొహంజోదారో నగరాలు 7 సార్లు ఘోర విధ్వంసాలకు గురై మళ్ళీ అవి పునర్నిర్మాణం అయినప్పుడు మీ క్రైస్తవులు మీ దేవుడు ఎక్కడున్నారు? ఉపనిషత్తుల రచనా కాలంలో యూరప్ చాలా ఆటవికంగా ఉంది. క్రీస్తు జననానికి ముందే తుపాకీ ముందు మర తుపాకులు చైనీయులు సృష్టించారు. అక్షరమాల గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం భారతదేశంలో పుట్టాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కానీ వీరందరూ పరమాణు శక్తి వైపు వెళ్లకుండా అక్కడే ఎందుకు ఆగిపోయారు? చైనీయుల పవిత్ర గ్రంథాలలో మరతుపాకుల తయారీ వివరాలన్నీ చాలా స్పష్టంగా ఉన్నా వాటిని తయారు చేస్తే అది మరికొన్ని ఘోర మారణాయుధాల తయారీకి దారి తీస్తుందని, కావాలంటే వాటి వివరాలు నమోదు చెయ్యండి తప్ప వాటిని తయారు చేయొద్దని ఆనాటి ఋషులు అడ్డుకోబట్టి చైనా వాటిని తయారు చేయడం మానేసింది. అలాగే మన గణాంక శాస్త్రం ఆల్బర్ట్ ఐన్స్టీన్ స్థాయికి మన దేశంలో ఎందుకు చేరుకోలేదు? ఎందుకంటే మన మేధస్సు మన జీవితం చాలా చిన్నది కాబట్టి దాని వస్తుగత విషయాల కోసం వృధా చేయకూడదు. బాహ్య ప్రపంచంలో హాయిగా జీవించగలిగితే చాలు. తర్వాత చేయవలసింది అంతర్గత ప్రయాణమే. అదే అంతిమ గమ్యం. చైనాలో కూడా అంతే. అందుకే ఈ రెండు దేశాలు అతి ప్రాచీన నాగరిక దేశాలు. క్రైస్తవుల దృష్టిలో ముందుగా అసలైన పాపం చేసింది ఆదాం అవ్వలే. కానీ నా దృష్టిలో ముందుగా అసలైన పాపం చేసిన వాడు క్రైస్తవ దేవుడు. ఆదాం పక్కటెముక నుంచి అవ్వను సృష్టించిన దేవుడు వారితో ఈ ఈడెన్ పూదోటలోని ఆ 2 చెట్ల ఫలాలను మీరు తినకూడదని హెచ్చరించాడు. ఎందుకో తెలుసా? ఒక చెట్టు జ్ఞాన ఫలాలను ఇచ్చేదైతే మరొక చెట్టు అమర ఫలాలను ఇచ్చేది. తన సొంత బిడ్డలు తెలివైన వారు కాకుండా అమరత్వాన్ని పొందకుండా అడ్డుకున్న వాడేం తండ్రి? వాడేం దేవుడు? క్రైస్తవ దేవుడు మరీ అనాగరికుడు. వాడి తండ్రి అని పిలిపించుకునే అర్హతే లేదు. ఏ తండ్రి తన పిల్లలను మోసగించడు. అతి బీదవాడు కూడా తన పిల్లలు బాగా చదువుకొని చాలా తెలివితేటలు సంపాదించుకొని వృద్ధులకి రావాలని, పిల్లకాలం జీవించాలని కోరుకుంటాడు. అందుకోసం ప్రార్థిస్తాడు. క్రైస్తవ మతానికి సంబంధించినంత వరకు దేవుడు పరమ ఆటవికుడు, పిశాచి, సరైన వాడు. కానీ దేవుడు సరైన వాడు కాదు. అవ్వను ప్రేరేపిస్తూ పిశాచితో దేవుడు ఆ 2 చెట్ల ఫలాలను తినవద్దని ఎందుకన్నాడో తెలుసా? ఆ చెట్టు ఫలం జ్ఞాన ఫలం, మరొక చెట్టు ఫలం అమర ఫలం. వాటిని తింటే మీరు దేవుళ్లతో సమానం అయిపోతారని అతనికి భయంతో కూడిన అసూయ. అందుకే మీరెప్పుడు గడ్డి మేసే గేదెల్లా ఉండాలనేది అతని కోరిక అన్నాడు. ఒకవేళ పిశాచి అవ్వను ప్రేరేపించి ఉండకపోతే మీరు మీ పోపులు, మీ బిషప్పులు, మీ ఆర్చి బిషప్లు, మీ జీసస్, మీ మోజెస్ అలా అందరూ ఈడెన్ పూదోటలో మరి గేదెల్లా గడ్డి మేసేవారా? మేసేందుకు అక్కడ ఉన్నది కేవలం గడ్డేనా? కనీసం అక్కడ చూయింగం కూడా లేదా అని ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ చెప్పాలనుకుంటున్నాం. వింతగా అనిపించిన పురాణంలో ఛాయా మాత్రమే కనిపించే సత్యంలో కొంత వాస్తవం లేకపోలేదు. ఆదాం అవ్వలు జ్ఞానఫలం తింటుండగా దేవుడు వారిని పట్టుకున్నాడన్నది వాస్తవం. కానీ ఆ జ్ఞానఫలం కేవలం యాపిల్ పండు మాత్రమే. పైగా వారిద్దరు జ్ఞానఫలమైన ఒక యాపిల్ పండు చెరి సగం మాత్రమే తిన్నాడు. యాపిల్ పండు తినడమే అసలైన పాపం అయితే వాటిని తినడం మానేయండి. యాపిల్ తింటే నాకెంతో పాపం చుట్టుకుంటుందో చూద్దామని 3 ఏళ్లుగా నేను ప్రపంచంలో ఎవరూ తిననన్ని యాపిల్స్ రోజు తింటూనే ఉన్నాను. కానీ నాకు ఏ పాపం చుట్టుకోలేదు. మానవాళికి మూల స్తంభాలైన ఆదాం అవ్వలు దేవుని ఆజ్ఞ మీరి జ్ఞానఫలాన్ని తిని అసలైన పాపం చేశారు. మీరందరూ వారి రక్తం పంచుకుంటున్నారే కాబట్టి మీరందరూ కూడా అసలైన పాపులే. జ్ఞాన ఫలం తింటుండగా పట్టుబడ్డ ఆదాం అవ్వలను దేవుడు వెంటనే ఈడెన్ పూదోట నుంచి బయటకు గంటేసి వారు అమరఫలం తినకుండా చేశాడు. ఎందుకంటే వారు శాశ్వతంగా జనన మరణ చక్ర బంధంలో ఇరుక్కొని అవస్థలు పడాలనేది దేవుని కోరిక.
ఇప్పుడు చెప్పండి, పాపం చేసింది దేవుడా పిశాచం? ఆదాం అవ్వల? ఎలాంటి పక్షపాతం లేకుండా చూసినట్లయితే దేవుడే నేరస్తుడిగా కనిపిస్తాడు. మనస్తత్వ శాస్త్రం గురించి దేవుడికి ఏమి తెలియదు. గదిలోకి వెళ్ళకూడదు అని ఒక చిన్న పిల్లవాడికి చెప్పి చూడండి, వెంటనే వాడు ఎందుకు వెళ్ళొద్దంటాడు? ఆ గదిలో ఏముందో చూడాలి అనుకొని ఆ గదిలోకే వెళ్తాడు. మానవ మనస్తత్వం వద్దన్న పని చేస్తుందని కనీస జ్ఞానం కూడా దేవుడికి లేదు. సువిశాలమైన ఈడెన్ పూదోటలోని 2 చెట్లు ఆదాం అవ్వలకు చూపిస్తూ ఆ 2 చెట్ల ఫలాలను తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించి వారిని రెచ్చగొట్టకుండా ఉన్నట్లయితే ఇంతవరకు వాటి గురించి మనకు తెలిసేది కాదు. యుక్త వయసు వచ్చిన ఒక కుర్రవాడికి లైంగిక విజ్ఞానం అవసరమైందే కానీ వాడి తల్లి వాడికి ఆ విషయాలు చెప్పడానికి సిగ్గుపడి, పక్షులు తుమ్మెదలు ఏం చేసుకుంటాయో వెళ్ళి వాళ్ళని అడుగు, మళ్ళీ వెళ్ళి నాన్నని అడుగు అంది. వెంటనే వాడు నాన్న దగ్గరికి వెళ్ళి, మా అమ్మ అడగమంది కాబట్టి అడుగుతున్నా, పక్షులు తుమ్మెదలు ఏం చేసుకుంటాయో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు. తండ్రి కూడా కాస్త ఇబ్బంది పడుతూనే ఎందుకు లేదు అన్నాడు. సహజమైన విషయాల గురించి కూడా మాట్లాడలేని పరిస్థితులు కల్పించాయి మతాలు. పక్షులు తుమ్మెదలు ఏం చేసుకుంటాయో, నువ్వు అమ్మ ఏం చేసుకుంటారో నాకు తెలుసు అన్నాడు కొడుకు. నీకెలా తెలుసు అన్నాడు తండ్రి. పడగదిలో ఆ జరిగేదంతా తలుపు కన్నంలోంచి నేను చూశాను. మరి ఆటవికంగా కింద పడేసి హింసిస్తుంటే నువ్వు అమ్మను చంపేస్తున్నావేమో అనిపించి నా స్నేహితులను అడిగితే మీరు ప్రేమించుకుంటున్నారని అన్నారు. నాకు అంతే తెలుసు కాబట్టి పక్షులు తుమ్మెదలు ఏం చేసుకుంటాయో నువ్వు నాకేం చెప్పక్కర్లేదు అన్నాడు. మేడం వింటున్నారా? ప్రతి తెలివైన కుర్రాడు తలుపు కన్నంలోంచి జరిగేదాన్ని చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాడిని మీరు అడ్డుకున్నారు. మీరు ఎవరైనా అడ్డుకున్నారంటే వారిని మీరు ప్రేరేపిస్తున్నట్లే. చేయొద్దన్న పనే చేయాలనిపిస్తుంది మనసుకి. మానవ మనస్తత్వం తీరు సహజంగా అలాగే ఉంటుంది. దీన్ని తెలుసుకునేందుకే సిగ్మండ్ ఫ్రాయిడ్ అవసరం లేదు, కాస్త తెలివి ఉంటే చాలు. కాబట్టి దేవుడు శుద్ధ వెధవ మాత్రమే కాదు, మానవ మనస్తత్వం గురించి తెలియని దత్త, పైగా పురుషాహంకారంతో సొంత కూతురుని చంపిన హంతకుడు. అంతేకాదు ఆదాం అవ్వలు అమరఫలం ఎక్కడ తినేస్తారో అని భయపడి వారిని ఈడెన్ పూదోట నుంచి గెంటేసిన పిరికి వెధవ. అవ్వను ప్రేరేపించిన పిశాచే ఈ ప్రపంచంలో తొలి విప్లవకారుడు. జ్ఞాన ఫలం తిందామని ఆదాంను ఒప్పించిన అవ్వే విప్లవకారుడు. భార్య మాటను కాదని లేని తొలి పురుషుడే ఆదాం. గతం నిరంతరాయంగా కొనసాగేందుకు, సమాజాన్ని యథాపూర్వ స్థితిలో ఉంచేందుకు, లక్షలాది ప్రజలను ఆధ్యాత్మిక బానిసత్వంలో ఉంచేందుకు విధేయత పోలిక ధర్మమైంది. గొర్రెల్లా చెప్పినట్లు వింటూ దోచుకోబడండి కానీ సింహంలా ఉండకండి అని క్రైస్తవ మతం బోధిస్తుంది. ఒక క్రైస్తవ మతమే కాదు, అన్ని మతాలు అదే బోధిస్తున్నాయి. నేను గొర్రెల కాపరిని, మీరు గొర్రెల్లా నన్ను నమ్మి నేను చెప్పినట్టు నా పట్ల విశ్వాసంతో ఉండే చాలు. నన్ను నమ్మిన వారందరినీ నేను రక్షిస్తూ తీర్పు చివరి రోజున మీరందరూ నా వాళ్ళని చెప్పి మిమ్మల్ని అందరినీ స్వర్గంలోకి అనుమతించమని దేవుడికి చెప్తాను అంటాడు జీసస్. జీసస్ మానవాళిని అవమానించిన తీరు చూస్తే నాకు బైబిల్ని తగలబెట్టాలనిపిస్తుంది. చిన్నప్పుడు నేను బైబిల్ని తగలబెట్టేస్తుంటే మా నాన్నగారు ఏంటి తగలబెడుతున్నావురా అన్నారు. బైబిల్ని తగలేస్తున్నాను, ఏదైనా నాకు అసహ్యం అనిపిస్తే దాన్ని నాశనం చేసేదాకా వదలను, త్వరలో మత గ్రంథాలన్నింటికి ఇదే గతి పడుతుంది అన్నాను. అయినా విధేయత విలువలేమిటి? ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి మతాచార్యుడికి, ప్రతి అధికారికి అనుభవంతో పనిచేసే విధేయులు కావాలి. ప్రతి ధనవంతుడికి విధేయులైన సేవకులు కావాలి. భార్య పిల్లలు తనకు విధేయులుగా ఉండాలని ప్రతి భర్త కోరుకుంటారు. స్వార్థ ప్రయోజనాలన్నీ విధేయత పైనే ఆధారపడుతున్నాయి. సైనికులు విధేయులు కాకపోతే అసలు యుద్ధాలు జరిగేవి కావు. అందుకే నాకు ముఖ్యంగా ప్రపంచ సైన్యాలకు అవిధేయతను బోధించాలని ఉంది. 5,000 యుద్ధాలు జరిగాయి. ఈ భూమిపై ఎక్కడా శాంతి లేదు. అందరూ ఏదో చోట కొట్టుకు చేస్తున్నారు. అసలు అందుకోసమే మనం ఇక్కడ ఉన్నామా అనిపిస్తుంది. 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికి అంతగా తెలియని చిన్న చిన్న ప్రాంతంలో 125 చిన్న చిన్న యుద్ధాలు చోటు చేసుకున్నాయి. అవి చిన్నవే అయినా ఆ యుద్ధాలలో లక్షల మంది చనిపోయారు. ఆ సంగతి ఎవరికి తెలియకపోవచ్చు. విధేయత కారణంగా అలా రోజు ఎంతో మంది చనిపోతున్నారో ఎవరు చెప్పలేరు.
ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం కోసం మీరు నిరీక్షిస్తున్నారు. ఈ రకంగా విధేయత మానవాళికి చాలా హాని చేసింది. అందుకే నేను మీ ఎరుకను బోధిస్తాను. మీరు చేసే పని సరి అయినదేనని మీ ఎరుకను అనిపిస్తే విధేయత దానంతటదే మీలో చోటు చేసుకుంటుంది, లేకపోతే లేదు. నేను మీకు స్పష్టతనిచ్చే ఎరుకను బోధిస్తానే తప్ప విధేయతను అవిధేయతను బోధించను. అప్పుడే మీ గురించి మీరు తెలుసుకోగలరు. విధేయత మీ జ్ఞానాన్ని నాశనం చేసి మిమ్మల్ని అంధుల్ని చేస్తుంది. చెప్పినట్లు చేయడానికి సైన్యం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. చెప్పింది చేస్తే చాలు. మీరు చేసే పనికి దాని ఫలితాలకు మీరు బాధ్యులు కారు. చంపమంటే చంపాల్సిందే. హిరోషిమా నాగసాకి నగరాలపై అణుబాంబులు కురిపించిన 10 నిమిషాలలో 2 లక్షల మందిని హతమార్చిన వైమానికుడు తానెంత ఘోర కార్యం చేశాడో తెలుసుకోకుండా, తాను చేసిన పనికి ఏమాత్రం బాధపడకుండా ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు. మరునాడు ఒక పాత్రికేయుడు, ఇంత దారుణానికి కారకులైన మీరు ఇప్పుడు ఎలా భావిస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు, నాకు అందిన ఆజ్ఞల మేరకు చెప్పిన పని చక్కగా చేసి నా బాధ్యతని నిర్వర్తించాను, అందులో నా ప్రమేయం ఏమీ లేదు అన్నాడు. హిరోషిమా నాగసాకి నగరాలపై బాంబులు వేయాల్సిందే అని అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ ఆజ్ఞాపించాడు. అసలు ఆ అవసరమే లేదు, ఎందుకంటే జర్మనీ లొంగిపోయింది. జపాన్ కూడా 2-3 రోజుల్లో లొంగిపోయేందుకు అన్ని సిద్ధం చేసుకుంటుంది. ఈ విషయాన్ని సైనికాధికారులు ట్రయన్ చెప్పి బాంబుల దాడి అవసరం లేదని, దాని వల్ల అపార జన నష్టం జరుగుతుందని ఎంత చెప్పినా జపాన్ లొంగిపోయేలోగా బాంబుల దాడి జరగాలని భావించిన ట్రోయన్ ఈ రోజు రాత్రి బాంబులు వేయాల్సిందే అని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆజ్ఞలు జారీ అవ్వడం, ఆ రాత్రే బాంబులు వేయడం, 10 నిమిషాలలో 2 లక్షల మంది చనిపోవడం చకచకా జరిగిపోయాయి. మరునాడు ట్రూమన్ ను కలిసిన పాత్రికేయులు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్న సంగతి మొత్తం ప్రపంచానికి తెలుసు. యుద్ధం కూడా ఆగిపోయింది. జపాన్ లొంగుబాటుకు ఇరుపక్షాల సైనికాధికారులు చర్చలు సాగిస్తున్న సమయంలో అనవసరంగా మీరు బాంబు దాడి జరిపించి ఇంత దారుణానికి కారకులయ్యారు. దీనికి మీరేమంటారు అని ప్రశ్నించగా, ట్రూమన్ వారితో, అణుబాంబుల తయారీకి మేము చాలా డబ్బు ఖర్చు చేశాం. అవి ఎలా పనిచేస్తాయో పరీక్షించాలి కదా, అందుకే వాటిని ప్రయోగించమన్నాను. అవి చక్కగా పనిచేసినందుకు మహాదానందంగా ఉంది. ఆ అణు పరిజ్ఞానాన్ని ఇప్పుడు మేము మరింత అభివృద్ధి చేస్తాం అన్నాడు, ఏమాత్రం పశ్చాత్తాపపడకుండా. అలాంటి పరమ కిరాతకుడైన ట్రూమన్ కి పోపు ఆశీర్వదించాడు. మరోపక్క విజయం వరించాలని జర్మనీ ఆర్చ్ బిషప్ అడాల్ఫ్ హిట్లర్ ను జపాన్ ఆర్చ్ బిషప్ జపాన్ చక్రవర్తిని ఆశీర్వదించడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాదు, నరమేధానికి కారకులైన చర్చిల్, ఐసెన్ హోవర్, మేకార్డర్ కూడా పోపు ఆశీర్వాదాలు పొందిన వారే. ఇటలీ నియంత ముస్సోలినీని కూడా పోపు ఆశీర్వదించాల్సిందే. యుద్ధానికి ముందు విజయం వరించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇరుపక్షాల నాయకులను పోపులు, ఆర్చ్ బిషప్లు ఆశీర్వదించడం చూస్తే ఎవరికైనా నవ్వాలో ఏడవాలో తెలియదు. విధేయత ధర్మం కాదు. విధేయత పేరు మీదే అనేక మంది చంపబడ్డారు, అనేక మంది సజీవ దహనం చేయబడ్డారు. నేనేదో మీరు బాగా రెచ్చిపోయి అవిధేయులు చెప్పట్లేదు. మీరు ద్వంద్వాలైన అవిధేయతలను అధిగమించకుండా ఇంకా పైకి ఎదగాలనే నా కోరిక. మొత్తం పరిస్థితిని అర్థం చేసుకునే విశాల దృక్పథం మీకు కలగాలి. మీరు మీ ఎరుక, మీ చైతన్యం, మీ ధ్యానాలు చెప్పినట్లుగానే వ్యవహరించాలి. ఆ పైన మీరు విధేయులుగా ఉంటారా అవిధేయులుగా ఉంటారా అనేది మీ ఇష్టం. అదొక విషయమే కాదు, పైగా క్రైస్తవ మతమే ఈ ప్రపంచానికి నమ్మకాన్ని, ఆశను, దాతృత్వాన్ని అందించిందని ఆ క్రైస్తవ సన్యాసులు అన్నారు. అసలు నమ్మకం అంటే ఏమిటి? అదెప్పుడు గుడ్డిదే. అన్నీ తెలిసిన వాడికి నమ్మకంతో పని లేదు. నన్ను నమ్మమని నేను ఎప్పుడు మిమ్మల్ని అడగను, కానీ జీసస్ కృష్ణుడు తమను నమ్మమన్నారు. మరి అజ్ఞానులు. అజ్ఞానంతో మీరు దేన్ని నమ్మినా, నమ్మకం ఏదైనా అది మీ అజ్ఞానం నుంచి, మీ భయం నుంచి, మీ సమాజ గౌరవ మర్యాదల నుంచి ఉద్భవించినవే. అసలు నమ్మడం అనేది ఒక ధర్మమే కాదు, మానవాళి వికాసానికి అది చేసినదేమీ లేదు. పైగా సత్యాన్వేషకులకు అదొక పెద్ద అడ్డంకి. ఈ అన్వేషణకు ముందే మీరు అన్వేషించవలసిన పనే లేదు. జీసస్ బుద్ధుడు మీకోసం అన్ని చేసి పెట్టారు, అదే చాలు అంటూ అప్పటికే వాడేసిన మురికి నమ్మకాన్ని మీ చేతుల్లో పెట్టేస్తారు. బుద్ధుడు నీళ్లు తాగితే మనకు దాహం తీరుతుందా? జీసస్ మద్యం తాగితే నీకు మత్తెక్కుతుందా?
అలాంటప్పుడు జీసస్ ని బుద్ధుడిని నమ్మినంత మాత్రాన వారు మీకు ఎలా దారి చూపించగలరు? దేన్నైనా గుడ్డిగా నమ్మడం అంటే మీ అజ్ఞానాన్ని, మీ అమాయకత్వాన్ని మరుగున పెట్టడమే అవుతుంది. పైగా నమ్మడం అనేది చాలా చౌకబారు వ్యవహారం. సత్యాన్వేషణకు చాలా శక్తితో పాటు అత్యంత వేగంగా అందులో సంపూర్ణంగా లీనం కావడం ఎంతో అవసరం. సత్యం మీలోనే ఉంది. నమ్మకం నుంచి బయటకు వస్తుంది. బయట నుంచి వచ్చినది ఏదైనా మీకు ఎలాంటి సహాయం చేయబోదు. పైగా బయట నుంచి వచ్చిన దాన్ని మీరు మీ లోపలికి తీసుకెళ్ళలేరు. సత్యం మీలో సజీవంగా సిద్ధంగానే ఉంది కాబట్టి. సత్యం మీలోనే ఉంది. సత్యం నుంచి బయటికి వస్తుంది. బయట నుంచి వచ్చినది ఏదైనా మీకు ఎలాంటి సాయం చేయబోదు. పైగా సత్యం బయట నుంచి వచ్చిన దాన్ని మీరు లోపలికి తీసుకెళ్లలేరు. సత్యం మీలో సజీవంగానే ఉంది. సత్యం మీలోనే సజీవంగా సిద్ధంగానే ఉంది. కాబట్టి ఎలాంటి నమ్మకంతోనూ మీకు పని లేదు. అసలు నమ్మడమే ప్రక్రియ మానవాళిని అజ్ఞానాంధకారంలో ముంచేసింది. ముందడుగు పడకుండా కేవలం వెనకడుగు వేసేందుకు నమ్మకం పనికొచ్చింది. కానీ పరిణామ క్రమానికి అది ఒరగబెట్టినదేమీ లేదు. నమ్మకం ఎప్పుడు జీసస్, దేవుడు, స్వర్గము, నరకము ఇలా మీ బయట ఉండే వాటిపైన ఉంటుంది. నమ్మకం మూలంగా మీరు సత్యానికి దూరమై బయట తిరుగుతూ ఉంటారు. నమ్మకానికి అన్ని రకాల విశ్వాస విధానాలకు నేను పూర్తిగా వ్యతిరేకి. ఎందుకంటే అవన్నీ బుద్ధత్వాన్ని, దివ్యత్వాన్ని తెలుసుకోనియకుండా మానవాళిని అడ్డుకుంటున్నాయి. మీ దివ్యత్వాన్ని మీరే తెలుసుకోవాలని ఏ మతాచారుడు కోరుకోడు. అన్ని మతాల మతాచార్యులందరూ మీ నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళిపోవాలని కోరుకుంటారు. అప్పుడే వారు మిమ్మల్ని దోచుకోగలరు. మీరు ఈ అస్తిత్వంలోని భాగమని, కేవలం భాగం మాత్రమే కాదు, ఈ అస్తిత్వం అంతా మీరే అని తెలుసుకున్న క్షణాన మీరు బుద్ధత్వాన్ని పొందినట్లే. అప్పుడు ఏ మతాచారుడు మిమ్మల్ని దోచుకోలేడు. దోచుకోవాలంటే నమ్మకం ఏర్పడాలి. మతాలు నమ్మకాన్ని బోధిస్తాయి. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకునేందుకు అవి మీకు ఏ విధంగానూ సహాయపడలేవు. ఎందుకంటే సత్యం ఎక్కడుందో వాటికి తెలియదు. ప్రపంచంలోని సర్వ సేనాధిపతులందరూ తమ సైన్యం పూర్తి నమ్మకంతో ఉండాలని కోరుకుంటారు. నమ్మకం ఎవరిపైన? ప్రతి క్రైస్తవ సైనికుడు యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు కూడా చిన్న బైబుల్ ని తీసుకెళ్తాడు. మొదట ప్రపంచ యుద్ధంలో ఒక సైనికుడు తన చొక్కా జేబులో చిన్న బైబిల్ పెట్టుకుని యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధ సమయంలో ఒక తూట అతని చొక్కా జేబులో ఉన్న బైబిల్ కు తగిలి గుండెలో గుచ్చుకోకుండా కింద పడిపోయింది. అంతే, అంతా ఆ దేవుని మహిమ అన్నారందరూ. కానీ చరిత్రలో యాదృచ్ఛికంగా అలా ఒకసారి జరిగింది. దీన్ని క్రైస్తవ ధర్మ ప్రచారకులందరూ ప్రపంచ వ్యాప్తంగా పదే పదే ఉదహరించడం వలన అప్పటి నుంచి సైనికులందరూ తమ జేబుల్లో చిన్న బైబిల్ పెట్టుకొని వెళ్ళడం మొదలైంది. చాలా అరుదుగా యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కూడా ఒక నియమంలో మారిపోతే ఎలా? ఆ సైనికుని జేబులో బైబిల్ కు బదులు ప్లేబాయ్ పత్రిక ఉన్నా అలాగే జరిగేది. ఒకవేళ ఆ సైనికుని జేబులో ప్లేబాయ్ పత్రిక ఉండి ఉంటే క్రైస్తవ ధర్మ ప్రచారకులందరూ దాన్ని ప్రపంచవ్యాప్తంగా పదే పదే ఉదహరించేవారా? సైనికులందరూ తమ జేబుల్లో ప్లేబాయ్ పత్రిక పెట్టుకొని వెళ్లేవారా? అయినా ఆ సైనికుని జేబులో ఉన్న బైబిల్లో ప్లేబాయ్ పత్రిక లేకపోవడం ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే సైనికులందరూ శ్రీసుఖం లేని వారే. అందుకే కారణం లేకపోలేదు. లైంగిక శక్తి సంతృప్తి పడితే మీరు పోరాడాలనిపించదు. అదే లైంగిక శక్తి మీలో పేరుకుపోతే అది కోపంతో రగిలిపోతూ దేన్నైనా నాశనం చేసేందుకు, చివరికి ఎవరినైనా చంపేందుకు కూడా సిద్ధంగా ఉంటారు. ఎదుటి వ్యక్తిని మీరెందుకు చంపుతున్నారో కనీసం అతను ఎవరో మీకు తెలియదు. అతను మీకు చేసిన హాని కూడా ఏమీ లేదు. అయినా మీ సైనికాధికారి ఆజ్ఞానుసారం మీరు అతన్ని చంపుతున్నారు. అసలు ప్రపంచంలో ఉన్న సర్వ సేనాధిపతులందరినీ చంపేస్తే పీడ విరగడైపోతుంది. మహా అయితే 200 మంది ఉంటారేమో. అయినా పర్వాలేదు. లక్షల మంది ప్రజలు రక్షించబడతారు. అసలు యుద్ధానికే వెళ్లకుండా, యుద్ధంలో పాల్గొనకుండా హిట్లర్ 30 మిలియన్ల మంది మరణానికి కారకుడయ్యాడు.
సర్వ సేనాధిపతులు ఎవరు యుద్ధానికి వెళ్లరు, యుద్ధంలో పాల్గొనరు. వారి కింద స్థాయి ఉద్యోగులే యుద్ధానికి వెళ్తారు. పాపం సైనికులే ఆజ్ఞలు స్వీకరించి యుద్ధంలో పాల్గొంటారు. ఆ ఆజ్ఞలు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా వారికి తెలియదు. జపాన్ వెలుపల యుద్ధ నౌకలో ఉన్న మేక్ ఆర్థర్ కు చేరిన రాష్ట్రపతి ట్రూమెన్ ఆదేశాలు హిరోషిమా, నాగసాకి నగరాలపై బాంబులు వేసిన వైమానికునికి చేరాయి. కానీ ఆ ఆజ్ఞలు ఎక్కడి నుంచి వచ్చాయో అతనికి తెలియదు. 3 నిమిషాలలో హిరోషిమా, మరో 3 నిమిషాలలో నాగసాకి నగరాలను సర్వనాశనం చేసిన ఆ వైమానికుడు మరో 4 నిమిషాలలో తిరిగొచ్చాడు. ఆ దారుణ మారణ హోమం కేవలం 10 నిమిషాలలో ముగిసిపోయింది. ఇంత దారుణ మారణ హోమానికి ముఖ్య కారకుడైన ట్రూమెన్ కి ప్రతి ఆదివారం వైట్ హౌస్ లో రాష్ట్రపతుల కోసమని ప్రత్యేకించి నిర్మించిన చర్చికి వెళ్లే ధార్మికుడు. ఏ మాత్రం మానవత్వం లేని అతనిని అందరూ ట్రూమెన్ అంటారు. అతని పేరును మార్చాలి. మానవాళి చరిత్రలోనే అతను ఒక అత్యంత దారుణమైన హంతకుడు. ఇలాంటి వాళ్ళు ధార్మికుడు. నేను ఎలాంటి నమ్మకంతోనూ పని లేదంటాను. గుడ్డి నమ్మకాలన్నీ బయట వాటిపైనే ఉంటాయి. అందుకే వాటిని నేను మీకు బోధించను. మిమ్మల్ని మీరు విశ్వసించడం ఎలాగో నేను మీకు బోధిస్తాను. ఎందుకంటే విశ్వాసం మీలోనే ఉంది. మీపై మీకు విశ్వాసం ఉండటం నాకు కావాలి. ఈ అస్తిత్వం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. మీరు ఇంకా దాని అనుబంధంలోనే ఉన్నారు. ఆ అనుబంధమే లేకపోతే మీరు మరణిస్తారు. మీరు మీపై గాఢమైన విశ్వాసాన్ని ఉంచుకొని మీ మూలాలను వెతకండి. అంతేగాని ఎక్కడో ఏ ధర్మ గ్రంథాన్నో, ఏ గొర్రెల కాపరినో, ఏ ప్రవక్తనో, ఏ మహాపురుషున్నో ఎప్పుడు నమ్మకండి. గుడ్డి నమ్మకమే సత్యాన్వేషకులకు పెద్ద అడ్డంకి. ఆ క్రైస్తవ సన్యాసులు నేనెవరో వారికి తెలియదన్నారు. అయినా వారు చెప్పినట్లు క్రైస్తవ మతం ఈ ప్రపంచానికి అందించిన మరొక ప్రమాదం ఆశ. ఆశ మానవాళి మత్తుమందు అని కార్ల్ మార్క్స్ సరిగ్గానే చెప్పాడు. ఆశ ఎవరికి కావాలి? ధనవంతుడు ఆశ గురించి పెద్దగా పట్టించుకోడు. ఆకలి బాధతో అలమటిస్తూ చస్తూ బతికే బీదవాళ్ళు, బిచ్చగాళ్ళు భావి జీవితంలో ఏదో ఒక రోజు పెద్ద అదృష్టం పడుతుందనే ఆశతో అలా బతికేస్తూ ఉంటారు. వారికి అదృష్టం ఎందుకు పట్టాలి? 1 డజన్ మంది పిల్లలను కని ఈ ప్రపంచానికి దరిద్రాన్ని అంటగట్టినందుకు వారికి స్వర్గంలో పెద్ద బహుమతి లభిస్తుంది. అంటే ఈ ప్రపంచం అంతా మురికివాడలా మారిపోతే ఆ దేవుడికి హాయిగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే అందరూ చాలా అణుకువతో ఉంటూ గుడ్డి నమ్మకంతో చర్చికి వెళ్తారు. అప్పుడు దేవుడికి పరమానందంగా ఉంటుంది. తమపై తమకు నమ్మకం ఉన్నవారు తమ దివ్యత్వాన్ని దగ్గరవుతుంటారు. అలాంటి వారు దేవుడిని ఎందుకు పట్టించుకుంటారు? మీరు మీలోని దివ్య సన్నిధిని దర్శించారు. అప్పుడు బయట దేవుడు మీకు కేవలం కట్టుకదే అవుతాడు. ఆశ ఎప్పుడు భవిష్యత్తు కోసమే, వాస్తవం ఎప్పుడు వర్తమానంలోనే ఉంటుంది. ఆశది ఎప్పుడు కపట వ్యూహమే. అది వర్తమానం మీకు దక్కకుండా చేస్తుంది. కానీ ఒక వర్తమానంలోనే మీరు మీ వాస్తవాన్ని, మీ సౌందర్యాన్ని, మీలోని సత్యాన్ని, మీ దివ్యత్వాన్ని అన్వేషించగలరు. ఒకసారి ఒక అందమైన అమ్మాయి నాకు దారిలో ఎదురై ఒక కరపత్రాన్ని నాకు ఇచ్చి, దయచేసి చదవండి. ఒకవేళ ఇలాంటి సాహిత్యం నీకు కావాలంటే నేను పంపిస్తాను, లేదా నన్నే తెచ్చి మన్నా ఇస్తాను. అందులో నా ఫోన్ నంబర్ ఉంది అంది. ఆ కరపత్రంపై ఒక అందమైన పాలరాతి భవనం, దాని ముందు ఆ భవనానికి కొంచెం దూరంలో ఉన్న పెద్ద మంచు కొండల పైన జలపాతం ఏర్పరిచిన నదీ ప్రవాహం, ఆ భవనం చుట్టూ ఎటు చూసినా పచ్చగా ఎంత ఎదిగిన అందమైన చెట్లతో కూడిన చక్కని పూదోట ముద్రించబడి ఉంది. ఇంత అందమైన భవంతిని నేను ఎక్కడా చూడలేదే అనుకుంటూ ఆ కరపత్రాన్ని వెనక్కి తిప్పి చూస్తే దానిపై దేవుని ఏకైక కుమారుడైన జీసస్ క్రీస్తును మీరు నమ్మినట్లయితే స్వర్గంలో ఇలాంటి భవంతులు మీకు లభిస్తాయి అని ఉంది. భలే మంచి చౌకబేరం. ఇదంతా మీలో ఆశలు రేకెత్తించే వ్యాపారం. నిలువ నీడలేని వీధుల్లో జీవించే వాడికి కరపత్రం ఒక పెద్ద నిధిలా కనిపిస్తుంది. వెంటనే వాడు ఊహల్లో తేలిపోతుంది. ఒకవేళ నేను స్వర్గానికి వెళ్తే నిజంగా వెళ్తానేమో, ఎందుకంటే బీదలు ఆశీర్వదించబడ్డారు. దేవుని రాజ్యానికి వారు వారసులని జీసస్ అన్నారు కదా. ఈ ప్రపంచంలో నాకన్నా దరిద్రుడు ఎవడుంటాడు? అనేక వేల మంది పూర్వకాలపు పుణ్యులంటే స్వర్గం చాలా పెద్దది కాబట్టి ఈ భవంతి అక్కడ ఎక్కడుందో వెతకడం కోసం దీన్ని దాచుకోవాలి అనుకుంటాడు. దేనికోసం ఈ ఆశ? ఎవరిని మీరు ఆశ పెడుతున్నారు? నిరంతర జీవన పోరాటంలో ఆశలు కోల్పోయి నిరాశతో జీవించే వారిని మీరు ఆశ పెడుతున్నారు. అందుకే కార్ల్ మార్క్స్ కూడా నిరాశపరుల ఆశయం మతం అన్నాడు.
మతము మీకు చక్కని ఓదార్పునిస్తుంది. కాస్త ఓర్పు నమ్మకంతో ప్రార్థిస్తుంది. ఈ జన్మలో కాకపోతే, ఎందుకంటే ఈ జన్మలో చాలా భాగం అయిపోయింది, మిగిలింది కొన్ని సంవత్సరాలు మాత్రమే. మరొక జన్మలో అంత అందమైన భవంతులను ఏ ఖర్చు లేకుండా పొందుతారు. కేవలం నమ్మకం ఉంటే చాలు. మానవాళి అభ్యుదయానికి ఆశ ఏ మాత్రం సహాయపడదని నేను మళ్ళీ చెప్తున్నా. అభివృద్ధిని అడ్డుకునే ఆశ దుఃఖాన్ని కలిగించే సామాజిక వ్యవస్థను, సిద్ధాంతాలను రూపుమాపనీయకుండా ఇలాంటి వాస్తవ పరివర్తనను సృష్టించే ప్రయత్నం చేయనీయకుండా చేస్తూ మీరు కేవలం కలలను నమ్మేలా చేస్తుంది. అలాంటి ఆశ కోసం మీరు ఎందుకు ఆరాటపడతారు? ఎప్పుడో ఒకప్పుడు విప్లవం రావచ్చు, కానీ అప్పుడు మీరుండరు. ఒకవేళ ఉన్న ఆ విప్లవంలో చిక్కుకున్న మీరు పూర్తి నమ్మకంతో చర్చికి వెళ్లి ప్రార్థించలేరు. కాబట్టి అంతవరకు మీరు దరిద్రంతో, రోగాలతో, మరణ బాధలు అనుభవిస్తున్న ఓపికతో వాటన్నిటిని భరిస్తూ ఆ దేవునిపై అచంచల విశ్వాసంతో ఉండాలి. ఇది మీకొక అగ్ని పరీక్ష. ఒక మాజీ క్రైస్తవ మతాచార్యుని 6 నెలలుగా పనిలేదు. దాంతో కుటుంబం అంతా పస్తులు ఉండాల్సి వచ్చింది. అతని దగ్గర దేవుని కోసం దాచిపెట్టిన $4,000 మాత్రమే ఉన్నాయి. కుటుంబం అంతా ఆకలితో అలమటిస్తున్న అందరూ చావడానికి సిద్ధపడ్డారే గాని ఆ దేవుడి డబ్బును తాకలేదు. ఆ దేవుడి డబ్బును వారు తాకలేదు. ఆకలి బాధ తాళలేక అతని కొడుకు చనిపోవడంతో హత్యా నేరంపై పోలీసులు 3 వారాల పస్తులతో చావడానికి సిద్ధంగా ఉన్న అతనిని జైల్లో పెట్టారు. అతని భార్య, కూతురు కూడా చావడానికి సిద్ధంగా ఉండటంతో అందరినీ ఆసుపత్రిలో చేర్పించి ఆ మతాచార్యంతో నీ దగ్గర $4,000 ఉండగా ఎందుకు ఇలా చేసావు అడిగారు. అమ్మో, అది దేవుడి డబ్బు, మేమంతా చావనైనా చేస్తాం గానీ ఆ డబ్బును మేము దేవుడికి ద్రోహం చేయలేము అని మతాచార్యులు. కొడుకును చంపుకొని తనతో పాటు తన భార్య, కూతురు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిలో కూడా ఆ దేవునిపై మతాచార్యునికి నమ్మకం సడలేదు. అందుకే నమ్మకము, ఆశ గుడ్డివని నేను అంటాను. దాతృత్వం గురించి మీకు ఎప్పుడో చెప్పాను, అయినా ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. ఒక క్రైస్తవ స్త్రీ తన కొడుకుతో నీకున్న దాన్ని ఇతరులకు పంచడం ఒక విశ్వసనీయ క్రైస్తవునిగా నీ కనీస బాధ్యత అంది. ఈ ప్రపంచంలో నేనొక్కడినే విశ్వసనీయ క్రైస్తవుడినా? నువ్వు చెప్పినట్లు నా దగ్గర ఉన్న బొమ్మలన్నీ దానం చేస్తా, కానీ అలాగే నాకు బొమ్మలు దానం చేసేవారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు ఆ బాబు. ఆ సంగతి దేవుడు చూసుకుంటాడులే అంది ఆమె. నేను ఒప్పుకోను. అయినా నేను ఒక్కడికి ఇవ్వడం, వాడు మరొకడికి ఇవ్వడం, మరొకడు నాకు ఇవ్వడం, ఇదంతా అర్థం లేకుండా ఎవరి బొమ్మలు వాళ్ళు దగ్గర ఉంటే ఈ గందరగోళం ఉండదు కదా అన్నాడు బాబు. దాతృత్వం తీరు ఎలా ఉందో అర్థమైంది కదా. ఏ మాత్రం అర్థం లేని దాతృత్వం. బీదలకు దానం చెయ్యాలంటే ముందు వారిని సృష్టించాలి, లేకపోతే మీ దానాన్ని స్వీకరించేది ఎవరు? తర్వాత వారికి దానం చేస్తే అప్పుడు ఆ దేవుడు మీరు చేసిన దానికి చాలా సంతోషపడతాడు. స్వర్గానికి వెళ్లేదెలా అనే అంశంపై గంట సేపటి నుంచి విద్యార్థులకు ధర్మోపదేశం ఇచ్చిన క్రైస్తవ ఉపాధ్యాయురాలు చివరగా, ఇప్పుడు చెప్పు, స్వర్గానికి వెళ్లేదెలా అని ఒక అబ్బాయిని అడిగింది. వెంటనే వాడు, ముందు మీరు పాపం చెయ్యండి అన్నాడు. అదిరిపడి, నామి ఎందుకిలా అన్నది? మీరు చెప్పిన ధర్మోపదేశాలు విన్న తర్వాత నాకు అలా అనిపించింది. ముందు మీరు పాపం చేయండి, తర్వాత దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. లేకపోతే దేవుడు ఎవరిని క్షమించాలి? క్షమించేందుకు ఎవరు లేకపోతే ఆ దేవుడు చాలా బాధపడతాడు. కాబట్టి అతన్ని సంతోష పెట్టడం కోసం మీరు చేయగలిగినన్ని పాపాలు చెయ్యండి. దేవుడు కరుణామయుడు, ప్రేమమూర్తి, దయామయుడు, కాబట్టి మిమ్మల్ని క్షమించేస్తాడు. కేవలం అందరినీ క్షమించడం కోసమే పైన ఆ దేవుడున్నాడు. దయచేసి దేవునిపై దయతో పాపం చేయండి, స్వర్గానికి వెళ్లేందుకు అదే దారి అన్నాడు. అదిరిపడిన ఉపాధ్యాయురాలు చిన్న పిల్లలు కూడా ఇలా ఆలోచించడం చూసి నమ్మలేకపోయింది. కానీ చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు. పర్షియా కవి ఒమర్ ఖయాం రచించిన రూబాయిలను ఫిట్జ్ గెరాల్డ్ ఆంగ్లంలోకి అనువదించి వాటిని ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టాడు. సూఫీలో ఉండే రూబాయిలు జెన్ హైకుల మాదిరిగానే ఉంటాయి. రూబాయి కవితలో గునాహు క్యో నా కియే, క్యా ఖుదా రహీ నా తా అంటే దేవుడు కరుణామయుడు, హాయిగా తాగి తందనాలాడుతూ అమ్మాయిలతో ఖుషిగా గడపండి అంటాడు ఉమర్ ఖయాం. కాబట్టి చిన్న పిల్లలకు మాత్రమే కాదు, ఒక గొప్ప కవికి కూడా అలాంటి భావనే ఉంది.
అలాంటప్పుడు మీరెందుకు పాపాలు చేయకూడదు? మీరు చేయగలిగినన్ని పాపాలు చేయొద్దు. తాను కరుణామయుడు, ప్రేమమూర్తి, దయామయుడు అని నిరూపించుకునేందుకు ఆ దేవుడు ఒక చక్కని అవకాశాన్ని ఇవ్వండి. దేవునికి నమ్మకము, ఆశ, దాతృత్వము, అసలైన పాపం ఇలాంటి భావనలు ఈ ప్రపంచాన్ని ఏ మాత్రం మెరుగుపరచకపోవాలి. అస్తిత్వపు వాస్తవానుభూతిలో చైతన్యం ఎదగనీయకుండా పేదరికంతో పాటు జనన మరణాలను అధిగమిస్తూ శాశ్వత జీవితంలో ఒక భాగమే అందులో లీనం కానీయకుండా అడ్డుకుంటాయి. ఆదాం అవ్వలు కోల్పోయిన శాశ్వత జీవితాన్నిచ్చే అమరఫల వృక్షం కోసమే మనము వెతుకుతున్నాం. క్రైస్తవ మతానికి ప్రార్థన ఉంది, కానీ ధ్యానం లేదు. ప్రార్థన మిమ్మల్ని బయటకు తీసుకెళ్తుంది, ధ్యానం మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తుంది. ప్రార్థన అవాస్తవం దైవం కోసం అయితే ధ్యానం వాస్తవమైన మీ అంతర్గత అస్తిత్వం కోసం. ఎందుకంటే ధ్యానం కల్పన కాదు, మీరే వాస్తవం. దేవుడు కేవలం కల్పన మాత్రమే. ధ్యానం మిమ్మల్ని మీ అట్టడుగు లోతుల్లో ఉన్న మీ ఉనికి మూలాల్లోకి తీసుకెళ్లగానే తారలను చేరుకునే పుష్పించిన పూల మొక్క మీలో మొలకెత్తుతుంది. జ్ఞానోదయం అంటే ఇదే. ధ్యానం అంటే మీ అట్టడుగు లోతుల్లో ఉన్న మీ ఉనికి మూలాల్లోకి తీసుకెళ్లగానే తారలను చేరుకునే పుష్పించిన పూల మొక్క మీలో మొలకెత్తుతుంది. జ్ఞానోదయం అంటే ఇదే. ధ్యానం మిమ్మల్ని మీ లోతుల్లోకి తీసుకెళ్తే అక్కడ ఉదయించిన జ్ఞానం మీ చైతన్యాన్ని శిఖరాలకు తీసుకెళ్తుంది. దీన్ని మీరు చేరుకోవాలి. కానీ క్రైస్తవ మతంతో పాటు ఇతర మతాలన్నీ కూడా అలా కాకుండా మిమ్మల్ని అడ్డుకుంటున్నాయి. వాళ్ళు మిమ్మల్ని చర్చికి రమ్మంటుంటే నేను మిమ్మల్ని మీ శక్తి క్షేత్రానికి చేరుకోమంటున్నాను. అంతా మీ చేతుల్లోనే ఉంది. ఆ క్రైస్తవ సన్యాసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. వారు సింహం కొరల్లో చిక్కుకున్నారు. మనీషా ప్రశ్న: ప్రియతమ గురువర్య, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో వయోభారం కనిపించదని అందరూ యువకుల్లా ఉత్సాహంగా ఉంటారని ఇక్కడికి వచ్చిన ఒక వ్యక్తి అంటున్నాడు. మీరేమంటారు? మనీషా, నాకు వయసు అయినట్లు నేను ఎప్పుడు భావించలేదు. నేను ఇంకా చిన్న పిల్లవాడిగానే భావిస్తున్నాను. నేను అద్దంలో చూసుకున్నా, కళ్ళు మూసుకొని గమనించినా నా కళ్ళు కొంటుతనం, అమాయకత్వాల తేడా ఏమీ కనిపించదు. ఈ శిబిరానికి వయోభారం లేదు, రాదు. ఇక్కడ వృద్ధులు చిన్న పిల్లల్లా చాలా అమాయకంగా ఉంటారు. ఎందుకంటే మీ లోపలి ఉనికి వృద్ధాప్యం ఉండదు. మీ లోపలి ఉనికికి వృద్ధాప్యం ఉండదు, యవ్వనము ఉండదు. అసలు ఎలాంటి ప్రభావానికి లోన్ కాదు. అది అనాదిగా ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఒకసారి మీరు దాన్ని తాకినా, దానికి దగ్గరవుతున్నా మీ కళ్ళు, మీ ముఖాలు పొంగే యవ్వనంతో మెరిసిపోతూ కలకల్లాడుతూ ప్రారంభిస్తాయి. మీరు గమనించిన వ్యక్తి దేన్నైనా స్పష్టంగా దర్శించగలుగుతాడు. దీనిని గమనించిన వ్యక్తి దేనినైనా స్పష్టంగా దర్శించగలుగుతాడు. అది ఇక్కడే నాకు స్పష్టంగా తెలుస్తుంది. మీరు మరీ యువకులైపోతున్నారు. ఒకప్పుడు నాకు వయసు అవుతుందా లేదా అని కూడా ఆశ్చర్యపోతుంటాను. నా గడ్డం తెల్లబడింది, కానీ నా వయసు వల్ల తెల్లబడలేదు. అమెరికా రాష్ట్రపతి రొనాల్డ్ రీగన్ పుణ్యమాని నాపై తల్లీయం అనే విష ప్రయోగం జరగడం వల్ల 10 ఏళ్ల తర్వాత తెల్లబడాల్సిన గడ్డం ఇప్పుడే తెల్లబడింది. కేవలం అతని చలవ వల్లే ఇంత అందమైన గడ్డం 10 ఏళ్ల ముందే నాకు లభించింది. ఈ ప్రపంచం మొత్తంలో నేనొక్కడినే దుష్ట సన్యాసిని. తమ దేశాన్ని సందర్శించేందుకు $20 మిలియన్ ఖర్చుతో కూడుకున్న 10 రోజుల పర్యటనకు రమ్మని చైనా ప్రభుత్వం నుంచి పోప్ కు ఆహ్వానం అందింది. చైనా సందర్శనార్థం ఒక పోప్ ఇలా రావడం ఇదే తొలిసారి. కానీ క్రైస్తవ మతం గురించి చైనాలో ఎవరికి ఏమీ తెలియకపోవడం పోప్ ఆశ్చర్యం కలిగించింది. క్రైస్తవ మత మూలాల గురించి చైనా ప్రధాని ఊకి వివరించే ప్రయత్నంలో భాగంగా పోలాక్ పోప్ కళ్ళు తిప్పుతూ చేతులు బాగా చాపి మనిషి శిలువపై మరణించాడనే విషయం మీరు వినే ఉంటారు అన్నాడు. వెంటనే భలే వెరీ గుడ్, అయితే ఆ సినిమా నేను చూస్తా అన్నాడు. సింహాలు గొర్రెలవుతాయి. మిత్రులారా, పూనాలో జరిగిన చర్చాగోష్ఠిని పాల్గొనేందుకు వచ్చిన క్రైస్తవ సన్యాసులలో ఇక్కడికి వచ్చిన వారు కేవలం 21 మంది. వారు అడిగిన ప్రశ్నలలో కొన్నింటిని నేను ఇదివరకే జవాబిచ్చాను. వాటిని తెలుసుకున్న
ఆ సదస్సుకు వచ్చిన ఇతర క్రైస్తవ సన్యాసులందరూ వెంటనే నా ప్రసంగం చూడాలని ఆరాటంతో ఇంతవరకు చిత్రీకరించిన నా ప్రసంగ దృశ్యం కావాలని కోరుతూ ఇవాళ ఒక సన్యాసిని ఇక్కడికి పంపించారు. దానిని వారికి పంపిస్తూ ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడిగినా జవాబిస్తానని వారికి చెప్పాను. ఇప్పుడు వారు అడిగిన ప్రశ్నలలో మిగిలిన వాటికి జవాబిస్తున్నాను. ముందుగా సత్యాన్ని, నిజాయితీని, విశ్వాసాన్ని క్రైస్తవ చర్చి కాపాడుతుందని వారు అంటున్నారు. కానీ ఎలాంటి సాక్ష్యాధారాలు లేని కాల్పనిక దేవుణ్ణి, దయ్యాన్ని, స్వర్గ నరకాలను గుడ్డిగా నమ్మే క్రైస్తవ చర్చికి సత్యం అంటే ఏమిటో తెలుసా అని నేను అంటున్నాను. ఏ సత్యాన్ని చర్చి కాపాడుతుంది? సత్యాన్ని చేరుకునే మార్గం చర్చికి తెలియదు. దాని దగ్గర ఉన్నది కేవలం ప్రార్థన మాత్రమే. సత్యాన్ని తెలుసుకునేందుకు అది ఏ మాత్రం చాలదు. ఎందుకంటే దేవునిపై నమ్మకంతో చేసిన ప్రార్థన సత్యాన్ని చేరుకునే మార్గమే కాదు. ఎందుకంటే మీరు అప్పటికే ఒక నమ్మకాన్ని అంగీకరించేశారు. కానీ నమ్మకం ఎప్పటికీ సత్యం కాదు. సత్యాన్ని మీరు నమ్మక్కర్లేదు. ఎందుకంటే సత్యం ఎప్పుడు సత్యమే. దానికి ఎలాంటి నమ్మకంతో పని లేదు. సత్యం మీకు తెలియగానే మీరు సత్యం అయిపోతారు. కాబట్టి ఎలాంటి నమ్మకాలతోనూ విశ్వాసాలతోనూ సత్యానికి పని లేదు. కావలసిందల్లా మీ ఉనికిలోని చైతన్యాన్ని మీరు అన్వేషించడమే. అదొక అంతర్గత ప్రయాణం. క్రైస్తవ మతం ఇంకా బాహ్య ప్రపంచాన్ని పట్టుకొని వేలాడుతుంది. దాన్ని దేవుడు, దయ్యము, స్వర్గము, నరకాలు బాహ్య ప్రపంచంలోనివి. దాని ప్రార్థన బాహ్య ప్రపంచంలో ఉన్న దేవుని కోసమే. మనుషుల్లో అంతర్గతం అనేది ఉంటుందని అది ఇది వరకు తెలుసుకోలేదు. మీ చైతన్యపు మూల కేంద్రాన్ని మీరు తాకనంత వరకు మీరు సత్యాన్ని తెలుసుకోలేరు. మీరు వేటిని కాపాడుతున్నారు? ఒక కన్యకు జీసస్ పుట్టడమా? ఇది సత్యమా? ఇలాంటి అన్ని రకాల అసత్యాలనా మీరు కాపాడేది? ఈ సృష్టిలో కేవలం అమీబాలు మాత్రమే సెక్స్ ప్రయోగం లేకుండా జన్మిస్తాయి తప్ప ఏ ఇతర జీవి కన్యకు జన్మించలేదు. అమీబాలలో అడవి, మగవి అనేవి ఉండవు. అన్ని బ్రహ్మచారులే. అవి ఎలా వృద్ధి చెందుతాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవి అదే పనిగా తింటూ ఏమాత్రం తినలేని స్థాయికి చేరుకున్నాక వాటంతటవే రెండుగా విడిపోతాయి. అలా ఒక స్థాయిలో ఒక అమీబా, రెండో అమీబాలుగా, రెండో అమీబాలు, 4 అమీబాలుగా అలా వృద్ధి చెందుతూ ఉంటాయి. వాటికి మరణం లేదు. చంపితేనే అవి చేస్తాయి. ఈ సృష్టిలో లైంగికత్వం లేని జీవి అదొక్కటే. బాబోయ్, ఇంత బాగుంది అసలు ఇది. మేడం విన్నారా? జీసస్ అందరిలా మామూలు మనిషి కాడని, అత్యంత ప్రత్యేక మానవుడని నిరూపించేందుకే క్రైస్తవులందరూ జీసస్ ఒక కన్యకు జన్మించాడని, అది పాపరహిత గర్భధారణ అని ఎప్పుడు నొక్కి చెప్తుంటారు. ఒక అమ్మాయి నెలలు నిండిన గర్భవతి. అది స్పష్టంగా తెలుస్తున్న ఆమె తాను గర్భవతిని కాదని, తనకు ఏ పురుషునితోనూ లైంగిక సంబంధం లేదని అంటుంది. దాంతో ఆమెను మనోవిశ్లేషకుని వద్దకు తీసుకెళ్లింది ఆమె తల్లి. వాస్తవ పరిస్థితిని అతను ఎన్ని రకాలుగా ఆమెకు వివరించి చెప్పినా తాను గర్భవతిని ఆమె ఒప్పుకోవట్లేదు. దాంతో విసిగిపోయిన ఆ మనోవిశ్లేషకుడు ఎదురుగా ఉన్న కిటికీ దగ్గరకు వెళ్లి ఆకాశంలోకి చూస్తూ నిలబడ్డాడు. భారంగా గడిచిన 5 నిమిషాల అనంతరం ఆ కిటికీలోంచి ఏం చూస్తున్నావు అంది ఆమె తల్లి. మీ అమ్మాయి కన్యగా గర్భవతి అయ్యింది. సృష్టిలో ఇది 2వ పాపరహిత గర్భధారణ. కాబట్టి ఆకాశంలో నక్షత్రం ఎప్పుడు ఉదయిస్తుందా, తూర్పు వైపు నుంచి 3 జ్ఞానులు ఒంటెలపై ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నా. కానీ ఇంతవరకు నక్షత్రం ఉదయించలేదు, ఒంటెలపై ఎవరూ రాలేదు అన్నాడు మనోవిశ్లేషకుడు. వాస్తవాన్ని తెలుసుకోకుండా అర్ధరహితంగా మాట్లాడుతున్నామన్న సంగతి క్రైస్తవులకు తెలియట్లేదు. పురుషులతో లైంగిక సంబంధం లేకుండా స్త్రీ ఎలా గర్భవతి కాగలదని వారు నిరూపించలేక పవిత్ర పిశాచి ద్వారా ఆమె గర్భవతి అయిందనే పుకారు పుట్టించారు. అదే నిజమైతే ఒక బీద పిల్లను గర్భవతిని చేసిన పవిత్ర పిశాచి పవిత్రుడు ఎలా అవుతాడు? ఈ ప్రపంచంలోని అత్యంత అపవిత్ర పిశాచే వాడే. అలాంటప్పుడు అది పాపరహిత గర్భధారణ ఎలా అవుతుంది? ఈ మూర్ఖత్వం ఇక్కడితో ఆగిపోలేదు. పవిత్ర పిశాచి ఎవరిని క్రైస్తవులను అడిగితే వాడు దేవునిలో భాగమనం అని వారంటారు. అంటే ఏ భాగం, చెయ్య, తల, వీటిలో మీరు ఒక స్త్రీని గర్భవతిని చేయలేరు. అంటే పవిత్ర పిశాచి ఏ భాగము తెలుస్తూనే ఉంది. పవిత్ర పిశాచి దేవుని లైంగిక యంత్రాలు అన్నమాట. స్వర్గంలో ఉండే దేవుడు
తన లైంగిక యంత్రాంగాన్ని పంపి మేరీని గర్భవతిని చేశాడా? మీరు కాపాడుతున్నది ఇలాంటి సత్యాలన? అయితే ఇంతకన్నా పెద్ద అబద్ధం ఏముంటుంది? క్రైస్తవ మతం దగ్గర సత్యాన్ని చేరుకునే మార్గం లేదు. ఎందుకంటే మనస్సును అధిగమించిన చైతన్యంలో అంతర్గతంగా ఉండేదే సత్యం. అదొక ఆలోచన కాదు. దాన్ని తెలుసుకునేందుకు తాత్విక చింతన, వేదాంత చర్చలతో పని లేదు. గాఢమైన ధ్యానమే మనసుకు ఆలోచనలను అధిగమించేలా చేసి మిమ్మల్ని ఒక సాక్షిగా నిలబెడుతుంది. ఆ సాక్షితత్వము శాశ్వతమైన దివ్యత్వం. అదే దివ్య జ్ఞానం, అదే దివ్య దృష్టి. అదే మిమ్మల్ని అన్ని రకాల ద్వంద్వాల నుంచి బయటపడేస్తుంది. జనన మరణాలు చీకటి వెలుగుల్లాగా, నిజాలు అబద్ధాలు కూడా ద్వంద్వమే. మనసును అధిగమించే ద్వంద్వాన్ని అధిగమించినట్లే. మనసును అధిగమిస్తే ద్వంద్వాన్ని అధిగమించినట్లే. మనసు ప్రతిదాన్ని భిన్న ధృవాలుగా విభజిస్తూనే ఉంటుంది. దాని పని అదే. మనసు లేని స్థితి పూర్తిగా భిన్నంగా పనిచేస్తుంది. అది పరస్పర విరుద్ధాలను దగ్గర చేర్చి వాటిని ఒకటిగా చేస్తుంది. అన్ని విలీనం కాగల అస్తిత్వం ఒక్కటే దానికి తెలుసు. మీరు మీరు కాదు, నేను కాదు, ఇలా అస్తిత్వంలో మునిగిపోవడమే అంతిమ సత్యం. అదే దివ్యత్వం. అంతేకాని అది దేవుడు కాదు. దేవుడు అనగానే ఒక వ్యక్తి అనిపిస్తుంది, కానీ దేవుడు ఒక వ్యక్తి కాడు. దివ్యత్వం అనేది ఒక గుణం. మీరు దేవుడు కాలేరు, కానీ దివ్యమైన వారు కాగలరు. అందుకే ఎలాంటి దేవుణ్ణి నమ్మని బౌద్ధ, జైన మతాల వంటి మతాలు వచ్చాయి. అవే దివ్యత్వాన్ని నమ్ముతాయి. అది వేరే విషయం. క్రైస్తవ మతం ఏ సత్యాన్ని రక్షిస్తుంది? అసలు మీకంటూ ఒక సత్యం ఉండాలి కదా, అప్పుడే దాన్ని మీరు రక్షించగలరు. అయినా సత్యాన్ని ఎవరి నుంచి మీరు రక్షిస్తున్నారు? మీ దేవుడు అబద్ధం, మీ దయ్యం అబద్ధం. ఒకసారి మీకు సత్యం తెలియగానే ఆ సత్యమే మిమ్మల్ని రక్షిస్తుంది. అంతేగాని సత్యాన్ని మీరు రక్షిస్తున్నట్లు కాదు. సత్యం మీకన్నా చాలా పెద్దది. అది అనంతం, శాశ్వతం. మీరు కేవలం ఒక మంచు బిందువు మాత్రమే. కానీ సత్యం ఎల్లలు లేని సువిశాల సముద్రం. మంచు బిందువు సముద్రాన్ని రక్షిస్తుందనడంలో అర్థమేమైనా ఉందా? కానీ సముద్రం మంచు బిందువును తనలో దాచుకొని రక్షించగలదు. ధార్మికత కూడా అలాంటిదే. అనంతమైన విజ్ఞానంతో అన్ని వైపులకు విస్తరించి ఉన్న ఈ విశ్వమంతా ఒకటే. కానీ క్రైస్తవ మతం ప్రార్థన దగ్గర ఇరుక్కుపోయింది. ఇలా ప్రార్థన మళ్ళీ బయటకు వెళ్తుంది. మీరు మేఘాలలో చూస్తూనే ఉంటారు, అక్కడ కూడా దేవుడు లేడు. మరి మీరు ఎవరితో మాట్లాడుతున్నట్లు? పిచ్చిగా మాట్లాడటమే ప్రార్థన. కాబట్టి అది కేవలం పిచ్చి పని. మీరు ఎంత ఎక్కువగా ప్రార్థిస్తే సత్యానికి మీరు అంతగా దూరంగా ఉంటారు. కానీ ధ్యానము ప్రార్థన కాదు, పరమ నిశ్శబ్దమే ధ్యానం. ఒక ధ్యానం మాత్రమే ఆధ్యాత్మికతకు, దివ్యత్వానికి ద్వారం తెరుస్తుంది. ఒక క్రైస్తవ ప్రార్థనాలయం లోపల పైకప్పుకు చాలా సేపటి నుంచి నిచ్చెనపై నిలబడి రంగు వేస్తున్న పూజారి కాస్త విశ్రాంతి కోసం చేస్తున్న పని ఆపి కిందకి చూడగానే మేరీ మాత ముందుగా నిలబడి అదే పనిగా ప్రార్థిస్తున్న ఒక వృద్ధురాలు కనపడింది. మేరీ మాత ముందు నిలబడి అదే పనిగా ప్రార్థిస్తున్న ఒక వృద్ధురాలు కనిపించిందంట. ఎంత ఎత్తులో నిచ్చెనపై నిలబడి ఉన్న అతను తానే దేవుడిలా భావిస్తూ ఆమెతో, దేవుని ఏకైక కుమారుడైన జీసస్ క్రీస్తు నేనే, ఏం కావాలో చెప్తే అది మా అమ్మతో నాన్నతో చెప్తా అన్నాడు. ఏ మాత్రం కళ్ళు కనపడిన ఆ వృద్ధురాలు పైకి చూస్తూ నోరు మూసుకో, నేను మీ అమ్మతో మాట్లాడుతున్నా అంటూ మళ్ళీ ప్రార్థన ప్రారంభించి. ఇలా ఉంటుంది ప్రార్థన. ఎవరి కోసం, ఎవరిని ఉద్దేశించి మీరు ప్రార్థిస్తున్నారు? ధ్యానం ఎవరినో ఉద్దేశించింది కాదు. మీ అట్టడుగు లోతుల కోసం, మీ అత్యున్నత శిఖరాల కోసం మీరు చేసే అన్వేషణే ధ్యానం. వాటిని మీరు తెలుసుకుంటే అస్తిత్వపు అసలు రహస్యం మీకు తెలిసినట్లే. ఆ రహస్యమే జ్ఞానోదయం. అంతేకాని అది ఎవరో వ్యక్తి కాదు. ఆ రహస్యమే మిమ్మల్ని బుద్ధునిగా, దివ్యమైన వ్యక్తిగా మలుస్తుంది. సత్యం గురించి బుద్ధుడు ఏమైనా చెప్పగలడు, కానీ జీసస్ ఏమీ చెప్పలేడు. ఎందుకంటే జీసస్ వట్టి భ్రమలోనే జీవించాడు. సమకాలీన ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తలకు జీసస్ ఒక పిచ్చివాడుగా కనిపిస్తాడు. అవును, జీసస్ నిజంగా పిచ్చివాడు. చిట్ట చివరి స్థితిలోనే అతనికి భ్రమ తొలగింది. శిలువ వేసినప్పుడు కూడా తానే తండ్రి అయిన దేవుడి మేఘాలలోకి వచ్చి తనను రక్షిస్తాడని జీసస్ గుడ్డిగా నమ్మాడు. కానీ అతను రక్షించేందుకు మేఘాల నుంచి ఎవరూ రాకపోవడంతో నిరాశ నిస్పృహలలోనైన జీసస్ చివరికి ఆకాశం కేసి చూస్తూ మళ్ళీ ఆకాశం వైపే, నన్ను ఎందుకు మర్చిపోయావు తండ్రి అంటూ గట్టిగా అరిచాడు.
గుడ్డి నమ్మకం ఫలితం ఇలా ఉంటుంది. సత్యంపై నమ్మకంతో మిమ్మల్ని మీరు తెలుసుకోలేకపోయారు. దేవుడు ఉన్నాడని ఎవరో చెప్పడం మీరు వినే ఉంటారు, కానీ అదొక వదంతి మాత్రమే. దేవుణ్ణి చూసిన వ్యక్తిని మీరు ఎప్పుడైనా కలిసారా? ఎవరి నుంచి ఏ సత్యాన్ని వారు కాపాడుతున్నారు? సత్యం స్వతసిద్ధమైనది, దానికి రక్షణతో పని లేదు. మనలో ఉండేదే అది. దాన్ని కత్తి కోయలేదు, అణ్వాయుధాలు అగ్ని దాన్ని దహించలేవు, చివరికి మరణం కూడా దాన్ని తాకలేదు. సత్యాన్ని రక్షించుకునే అగత్యమే లేదు, దాన్ని తెలుసుకోవాలంటే చాలు. నీటి బిందువు సముద్రంలో లీనమై మాయమైనట్లు సత్యం తెలిసిన మరుక్షణం మీరుగా ఉండరు. చిన్న గడ్డి పరక నుంచి కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నింగిలోని నక్షత్రాల వరకు ఎటు చూసినా మీకు సత్యమే కనిపిస్తుంది. అనంత విజ్ఞానంతో అలరారే ఈ విశ్వం, ఆ అస్తిత్వమే సత్యం. సత్యం మీకు తెలియగానే మీరు క్రైస్తవునిగానో, మహమ్మదీయునిగానో, హిందూగానో ఉండరు. అసలు మీరుగానే ఉండరు, ఎందుకంటే మీరు సత్యమైపోతారు. ధ్యానం మిమ్మల్ని ఈ స్థాయికి చేరుస్తుంది. ప్రార్థన కేవలం భ్రాంతి మాత్రమే, అదొక ఓదార్పు తప్ప ఇంతకన్నా ఏమీ కాదు. ఇక రెండవ విషయం, వారు చెప్పే నిజాయితీ గురించి. క్రైస్తవ విలువలన్నీ మీపై బయట నుంచి రుద్దినవే. ఒక రకంగా అది మనసును నిబద్ధీకరించడమే. నిజాయితీగా ఉండు, చిత్తశుద్ధితో ఉండు, అలా ఉండు, ఇలా ఉండు అని చిన్నప్పటి నుంచి మీకు చర్చిలోను, పాఠశాలల్లోను, కుటుంబంలోను, ఇరుగు పొరుగు వారు నిరంతరం నూరిపోస్తుండడంతో మీరు అలాగే తయారవుతారు. శతాబ్దాల తరబడి అన్ని మతాలు ఇదే చేస్తున్నాయి. అవి ఎవరిని సత్యాన్ని తెలుసుకోనివ్వకుండా, నిజాయితీగా ఉండనీయకుండా బయట నుంచి బలవంతంగా విలువలను అంటగడుతున్నాయి. ఏ విలువనైనా బయట నుంచి బలవంతంగా మీపై రుద్దినప్పుడు అది మీ చర్మంపై పైపైనే ఉంటుంది. చర్మాన్ని కాస్త గోపగానే మీ నిజాయితీ మొత్తం పోయి మీలో అనాగరిక వానరం బయటపడుతుంది. మేడం ఓవరా? ఎస్ మేడం, ఓవరే. అవును మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.